గణేష్ వేడుకలో మహిళలతో 1612 మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు షీ టీమ్స్ గుర్తించింది. వీరిలో 68 మంది మైనర్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 168 మందిపై పెట్టిన కేసులు నమోదు చేసి వీరిలో 70 మందిని కోర్టులో హాజరుపరిచామని తెలిపింది. హైకోర్టు ఆదేశించినట్టు గ్రూప్ 1 పరీక్షను మళ్లీ తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసింది. అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వసుదైవ కుటుంబకం అనే మంత్రంతో ప్రేరణ పొందిన వ్యక్తి భాగవత్ అని కొనియాడారు. సమానత్వం, సోదరభావ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని ట్వీట్ చేశారు. భారతమాతకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఉచిత సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో సన్నాల రేట్లు తగ్గినట్లు తెలుస్తుంది. గత 3-4 నెలల నుంచి పేద మధ్యతరగతి వారు బియ్యం కొనుగోలు గణనీయంగా తగ్గించారు. డిమాండ్ లేకపోవడంతో రేట్లు కూడా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. క్వింటాల్కు ₹1000 వరకు తగ్గినట్లు అంచనా ఉంది. టీయూకి నూతనంగా ఏర్పాటైన ఇంజనీరింగ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి పరిపాలన భవనంలో గురువారం ఉదయం 11 గంటలకు టీయూ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, త్రిబుల్, మెకానికల్, సివిల్ సబ్జెక్టులో 6 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర కేబినెట్ ఈ నెల 15న సమావేశం కానుంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలపై చర్చించనుంది. ఓవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండగా, మరోవైపు 42% బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్లకు ఇన్ఫోసిస్ సలహాలు చేస్తుంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ల నియామకం కోసం కాలేజ్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సీనియర్ ఉద్యోగులకు ఆ సంస్థ మెయిల్స్ పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలు రిక్రూట్మెంట్ను తగ్గించేశాయి. భూభారతి చట్టం కింద సాదా బైనామా క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులు భూ యాజమాన్య హక్కులను పొందుతారని ప్రకటనలో తెలిపింది.